గత వారం రోజుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన వార్తనే కదా చూస్తున్నాము. అయితే ఇద్దరే రాజీనామా చేస్తారు. అందులో దానం నాగేందర్ కండిషన్స్ పెట్టాడు. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలనేసి ఆయన ముఖ్యమంత్రికి ఒక టార్గెట్ ఫిక్స్ చేసి ఇట్లాంటి వార్తలు చూస్తున్నాం. ఇందులో రాజీనామా చేసేది ఇద్దరే కాదు, 10 మంది రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. 10 మంది రాజీనామా చేసే పరిస్థితికి దాపురించింది. ఎందుకంటే చేతులారా చేసుకున్నదే కదా. ఏంది ఒక గుడ్డి నమ్మకం. వీళ్ళెవరు కోర్టుకు పోతారు, కోర్టుకి ఏమంటే ఆఖరికి సుప్రీంకోర్టును కూడా చాలా తేలికగా అత్యున్నత న్యాయస్థానానికి కూడా ఇట్లా తేలిగ్గా తీసిపరేసారు. అది పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. కానీ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుంది ధర్మాసనం అనేది చూస్తూనే ఉన్నాం. ఆఖరికి స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు జనవరి 1 ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా ప్రస్తావించే సీరియస్నెస్కి వచ్చిందంటే అర్థం చేసుకోవటం. ఇకేంటి ఇప్పుడు అనర్హత వేటు పడ్డదాకా వెయిట్ చేస్తారా, లేకపోతే ముందే రాజీనామా చేస్తారా? రాజీనామా చేస్తారు మ్యాక్సిమం. ఎందుకంటే అనర్హత వేటు పడితే 6 సంవత్సరాల పాటు మళ్ళీ ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం లేదు కదా. దానికంటే బెటర్ కదా రాజీనామా. ఓహో మేము చాలా అబద్ధాలు చెప్పినాము కాబట్టి సుప్రీంకోర్టు అంటే న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటుంది కాబట్టి ఇదంతా చూస్తుందా, మా కండవాలు ఇవి కాంగ్రెస్ కండవాలు కాదు, ఇది దేవుడికి సంబంధించిన కండవాలు అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు చెప్పుతుంటే అసలు ఏం మాట్లాడాలి? వీళ్ళకి కొంచెమన్నా ఇది ఉందా? మనస్సాక్షి ఒకటి ఉంటుంది కదా లోపట. ఈరోజు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ కండవాలు నిస్సిగ్గుగా కప్పుకొని ఈరోజు చిలక పలుకులు పలుకుతుంటే అసలు ప్రజలు ఏమనుకుంటారు, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏమనుకుంటున్నారన్న సోయి అయినా ఉండాలి కదా అనేసి ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలే దెప్పి పొడుస్తున్నారు ఇవాళ. నేను మారలేదు, నేను దీంట్లోనే ఉన్నా బీఆర్ఎస్లో. కానీ నాకు ఆ రోజు హెల్త్ బాగాలేక మా ఏరియాలో మీటింగ్ పెట్టినప్పుడు, కేటీఆర్ మీటింగ్ పెట్టినప్పుడు నేను రాలేకపోయినా అనేసి స్పీకర్కి చెప్పినాను. నేను మాత్రం దాంట్లోనే ఉన్నా. ఈ ప్రభుత్వం మంచిగా చేసింది, గత ప్రభుత్వం కూడా మంచిగా చేసింది. అదే కర్ర విరగదు పాము సావదంటది కదా, ఆ టైప్లో తప్పించుకోవడానికి. ఎందుకు అంత ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయి ఉండి నిజంగా ఈరోజు మీ కాన్స్టిట్యున్సీ ప్రజల్ని పోయి ఒక్కరితో అడిగి చెప్తారా మా ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే ఉన్నాడు అనేసి? ఇప్పుడు ఎవరైతే 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిలో ఒక్కరితోటనే చెప్పించగలుగుతారు? ఒక సామాన్యులతో, పార్టీ వాళ్ళని బీఆర్ఎస్లను వదిలేద్దాము, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వదిలేద్దాం, జనరల్ కామన్ పర్సన్స్ని అడుగుదాం, మీ ఎమ్మెల్యే ఏ పార్టీలు ఉన్నాడమ్మా అనేసి. ఏం సమాధానం వస్తుంది? ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. పచ్చి అబద్ధాలు అంటే ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. అంటే గింత దిగజారి ఉంటారా? నేనంటున్నమాట కాదు, ప్రజలు అంటున్నమాట. ఎమ్మెల్యే పదవి కావాలి, ఇవాళ ఒక సింబల్ మీద గెలిచి ఏ పార్టీకైనా ఇది గుణపాఠమే. రేపు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారే ముందు 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. చేర్చుకునే వాళ్ళు ఆలోచించుకోవాలి, మారే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇంకా మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సోషల్ మీడియా హల్చలు ఇంకా 10 మంది పోతారట. పోండి. ప్రజలని గౌరవించలేని వ్యక్తి, ప్రజలకు సమాధానం చెప్పలేని వ్యక్తి, కాన్స్టిట్యున్సీకి కట్టుబడని వ్యక్తి ఎక్కడ ఉంటేంది, లేకపోతే ఏంటి? రాజీనామా అనేది ఇంకా కండిషన్స్ ఏమీ లేవు. ఇంకనట నేను రాజీనామా చెయ్యాలి అనంటే మంత్రి పదవి ఇస్తేనే చేస్తాను, రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? అనర్హత వేటు పడుతుంది. ఏముంది అందులో? సింపుల్ థింగ్. ఇందులో ఇంకేమీ లేదు. రేపు అనర్హత వేటు పడిన తర్వాత అసలు నేను రానన్నాను కానీ రేవంత్ రెడ్డి నన్ను బెదిరించిండో, బామాలిండో, లేకపోతే నాకు మంత్రి పదవి ఇస్తా అంటే వచ్చినా, లేకపోతే రేపు ఉన్న నిజాలన్నీ కూడా, ఎందుకంటే నాకు తెలిసైతే ఖచ్చితంగా కండిషనల్గానే జాయిన్ అయ్యి ఉంటారు. అన్కండిషనల్గా అయితే ఏం జాయిన్ కారు కదా. ఏదో ఒక స్వలాభం కోసం జాయిన్ అయ్యి ఉంటారు. ఆ స్వలాభం అనేది రేపు మీ నోటితో మీరే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇద్దరే కాదు, రేపు ఇప్పుడు ఒకవేళ ఈయనొక్కంతో రాజీనామా చేపించి రేపు ఇంకొక ఎమ్మెల్యేని కాపాడాలి అనుకుంటే
ఆ ఎమ్మెల్యే కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇవాళ నిజంగా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తే మరి బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళ మీదనే ఎందుకు కేసు పెట్టుకుంటారు? వాళ్ళ ఎమ్మెల్యేల మీద మిగతా వాళ్ళ మీద పెట్టనిది ఈరోజు వీళ్ళ మీదనే ఎందుకు పెడతారు? ఆ మాత్రము న్యాయస్థానాలు ఆ మాత్రం అర్థం కాకుండా ఎంత న్యాయదేవతకి కళ్ళకి గంతలు కట్టి ఉన్నా కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద పార్టీ మారినామని కేసు పెడుతున్నారు అనేది వీళ్ళకి ఇంత చిన్న పోరని అడిగినా కూడా చెప్తారు కదా. సో ఇదేంటంటే టోటల్గా 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తుంది. అయినా కూడా అసలు మేము అసలు మళ్ళీ చెప్తున్నా కదా ఆయన మొన్ననేమో నేను ఈసారిగా రాజకీయాల్లో పోటీ చేయనని చెప్పి మళ్ళీ అట్లా కాదు నేనే చేస్తా, ఏడ బై ఎలక్షన్ వచ్చినా గెలుస్తామన్న ధీమా ఉన్నప్పుడు ఇంకా భయం ఎందుకు? మీరు ఎందుకంటే మీరు గెలుస్తారు బాబు, మీరు గెలుస్తారు అన్నట్టుగా. ఎందుకంటే తులం బంగారం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. 2 లక్షల రుణమాఫీ అందరికీ చేశారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. ఒక్కటి కూడా కంప్లైంట్ లేదు కదా. యూరియా సకాలంలో సప్లై చేసి పాపం యూరియా కోసం ఎవ్వరు గోసపడలేదు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. రైతు బంధు పెట్టే యోచనలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకెన్ని చెప్పాలి? చాంతాడంతలి ఇవన్నీ మీరు సక్రమంగా అందరికిచ్చి ఎలాంటి అబద్ధాలు ఆడకుండా అసలు డెవలప్మెంట్ దిశలో పోతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుస్తారు కదా ప్రజలు. అధికారం ఉంది కదా అనేసి రిగ్గింగ్లకు పాల్పడో దొంగ ఓట్లు వేయించుకోనో అది కాకుండా నిజంగా వెళ్ళండి ఎలక్షన్స్లకు తెలుస్తుంది. సో ఇక్కడ ఇద్దరు కాదండి, ఖచ్చితంగా పరిస్థితి ఏ రకంగానంటే అనర్హత వేటుబడి 6 సంవత్సరాల పాటు రాజకీయ అంటే ఈ టర్మ్ కాకుండా మరో 6 సంవత్సరాల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలన్నా లేకపోతే గౌరవంగా రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్లోకి వెళ్ళడమా వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం ఇదే. కాబట్టి ఇద్దరే కాదు 10 మంది రాజీనామా చేసే అవకాశం అయితే చాలా గట్టిగానే కనిపిస్తుంది.